రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటుడు పృథ్వీరాజ్కు సంబంధించి ఊహించని షాక్ తగిలింది. విజయవాడ స్థానిక ఫ్యామిలీ కోర్టు పృథ్వీకి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మనోవర్తి చెల్లించాలంటూ పృథ్వీ భార్య బలిరెడ్డి శ్రీలక్ష్మి అతడిపై ఫ్యామిలీ కోర్టులో కేసు వేయడంతో నెలకు 8 లక్షల రూపాయలు చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది. మనోవర్తి చెల్లింపు విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు పాటించడం లేదని పృథ్వీ భార్య శ్రీలక్ష్మి కేసు వేసింది. ఇక ఆయన కోర్టుకు గైహాజరు అవుతుండడంతో ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటుడు పృథ్వీరాజ్కు ఊహించని షాక్ తగిలింది. విజయవాడ స్థానిక ఫ్యామిలీ కోర్టు పృథ్వీకి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మనోవర్తి చెల్లించాలంటూ పృథ్వీ భార్య బలిరెడ్డి శ్రీలక్ష్మి అతడిపై ఫ్యామిలీ కోర్టులో కేసు వేయడంతో నెలకు 8 లక్షల రూపాయలు చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది. మనోవర్తి చెల్లింపు విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు పాటించడం లేదని పృథ్వీ భార్య శ్రీలక్ష్మి కేసు వేసింది. ఇక ఆయన కోర్టుకు గైహాజరు అవుతుండడంతో ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాఘవ మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. రాఘవ, చెప్పండి, పృథ్వీ కేసుకు సంబంధించి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్కి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? పృథ్వీ నాన్ బెయిలబుల్ అరెస్ట్కు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. నటుడు పృథ్వీరాజు షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. అయితే పృథ్వీరాజు తన భార్య శ్రీలక్ష్మికి ప్రతి నెల 8 లక్షలు భరణం చెల్లించాలని విజయవాడలోనే ఫ్యామిలీ కోర్టు ఆదేశించింది. అయితే తన పెళ్లి తర్వాత అత్తమామలతో కలిసి విజయవాడలోనే ఉండేవారని, సినిమా షూటింగ్ కోసం చెన్నై వెళ్ళినప్పుడల్లా తన ప్రయాణపు ఖర్చులను తన తల్లిదండ్రులే భరించాలని శ్రీలక్ష్మి తన పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే విడిపోయిన తర్వాత పృథ్వీరాజు డబ్బును తిరిగి ఇవ్వాలని శ్రీలక్ష్మి కోర్టుకి విన్నవించిన శ్రీలక్ష్మి 2017లో కుటుంబ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ సమయంలోనే తీర్పు వెల్లడించి జస్టిస్ ఇందిరా ప్రియదర్శిని ప్రతి నెల 10వ తారీఖు లోపు నటుడు శ్రీలక్ష్మికి 8 లక్షలు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అయినా సరే పృథ్వీరాజు విజయవాడ ఫ్యామిలీ కోర్టు అరెస్ట్ వారెంట్ చేసింది. అయితే మనోవర్తి చెల్లింపు విషయంలో కూడా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు పాటించడం లేదని పృథ్వీరాజు భార్య లక్ష్మి కేసు వేసింది. అయితే ఈ సందర్భంలోనే ఆయనకి కోర్టు గైరాజరు అవడంతో ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. రాజశేఖర్, రైట్. అంటే పోలీసులు ఏమైనా పృథ్వీ కోసం ఇప్పుడు గాలింపు చర్యలు వెతుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందా? పృథ్వీ ఎక్కడ ఉన్నారు? ఏమైనా స్పందించినటువంటి పరిస్థితి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఉన్నాయి మనకి? పృథ్వీరాజు వచ్చేసరికి లేదు, హైదరాబాద్ లో ఉన్నట్టు సమాచారం. అయితే పృథ్వీరాజు కోసం గాలింపు చర్యలు కానీ కోర్టుకి మళ్ళీ బెయిల్ అప్లై చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ కోర్టులో కేసు మళ్ళీ బెయిల్కి అప్లై కూడా చేసే అవకాశాలు ఉన్నాయి పృథ్వీరాజు. అయితే మరి ఎక్కడ ఉంటున్నాడని పోలీసులు కూడా గాలింపు చర్యలు చేపట్టి. రాజశేఖర్, రైట్. అంటే పృథ్వీ తరఫు లాయర్ ఏమైనా దానికి స్పందించినటువంటి పరిస్థితి, మీరు అన్నట్లు బెయిల్కి సంబంధించి ముందస్తుగా తీసుకునే అవకాశాలు, దానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? అయితే పృథ్వీరాజు తన లాయర్ తోటనే కోర్టులో కేసు వేయచ్చు. అయితే ఈ కోర్టులో కేసు వేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, నేను తర్వాత కేసును డబ్బుల రూపంలో కానీ లేకపోతే దానికి సంబంధించిన కేసు పూర్వపరాలు వివరించి లాయర్ ద్వారా సరే నోటీస్ పంపించాలని కానీ అన్నట్టు సమాచారం. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాఘవ.